హలో గైస్, యూట్యూబ్లో 30 days నాన్ స్టాప్ డైలీ ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తే ఏమవుతుందో తెలుసా? 30 days నాన్ స్టాప్ యూట్యూబ్లో ఒక షార్ట్ వీడియో పెట్టగలుగుతారా? అసలు నిజంగా ఇలా కనుక మీరు పెట్టగలిగితే 30 days నాన్ స్టాప్ డైలీ ఒక వీడియో షార్ట్ వీడియో మీరు అప్లోడ్ చేయగలిగితే ఖచ్చితంగా మీ యూట్యూబ్ ఛానల్ గేమ్ అనేది చేంజ్. 30 days నాన్ స్టాప్ యూట్యూబ్లో ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తే యూట్యూబ్ కి ఏం అర్థమవుతుంది? నాన్ స్టాప్ 30 days వీడియోస్ అప్లోడ్ చేస్తే యూట్యూబ్ కి ఏం అర్థమవుతుందంటే ఈ పార్ట్నర్ అనేది, ఈ వ్యక్తి అనేది కరెక్ట్ గా వర్క్ చేస్తున్నాడు, డైలీ యాక్టివ్ గా ఉన్నాడు అండ్ టైం టు టైం అప్లోడ్ చేస్తున్నాడు అనేసి యూట్యూబ్ కి అర్థమవుతుంది. ఓకేనా? సో అలాగే నెక్స్ట్ ఇంకా అలా టూ డేస్ 3 days ఇలా అప్లోడ్ చేస్తుండగా సో యూట్యూబ్ అల్గరిథం కి సో ఈ వ్యక్తి అనేది కరెక్ట్ గా అప్లోడ్ చేస్తున్నాడు అనేసి సో దాన్ని కొంచెం పుష్ చేస్తుంది. సో మీకు కూడా ఇలా అనిపిస్తుంది ఏంటి? నేను ఫస్ట్ ఒక వీడియోను అప్లోడ్ చేసిన తర్వాత అండ్ మీకు ఏమనిపిస్తుంది? ఓకే, ఈ రోజు ఒక వీడియో అప్లోడ్ చేశాను, సో దానికి ఒక 500 వ్యూస్ వచ్చాయి అండ్ నెక్స్ట్ డే అప్లోడ్ చేస్తాను అనేసి మీరు నెక్స్ట్ డే కూడా అప్లోడ్ చేస్తారు. సో అప్పుడు కూడా మీకు 1001K వ్యూస్ అనేది వస్తాయి. సో అప్పుడు మీ మైండ్లో ఏమొస్తుంది? అండ్ ఖచ్చితంగా నేను ఇంకా దీనికన్నా బెటర్గా వీడియో చేస్తా అండ్ దీనికన్నా బెటర్గా వీడియో చేసి అప్లోడ్ చేస్తా అనేసి మీకు మైండ్లో ఒక థింక్ అనేది వస్తుంది. సో ఇలా అప్లోడ్ చేయడం వల్ల మీకు ఏమవుతుంది? తొందరగా మీ సబ్స్క్రైబర్స్ అనేది పెరుగుతూ ఉంటారు. సో ఇలా మీ యూట్యూబ్ ఛానల్ అనేది తొందరగా గ్రో అవుతుంది అండ్ ప్లస్ మీ యూట్యూబ్ ఛానల్ ఒక గేమ్ చేంజర్ అయితే అవుతుంది. ఖచ్చితంగా 30 daysలో మీరు డైలీ ఒక వీడియో నాన్ స్టాప్ కరెక్ట్ టైంకి మీరు అప్లోడ్ చేస్తే మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఖచ్చితంగా మీ యూట్యూబ్ ఛానల్ చేంజ్ అనేది అయిపోతుంది, గేమ్ చేంజ్ అనేది అయిపోతుంది. సో ఇలాగా యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అనుకుని చాలా మంది వస్తారు అండ్ చాలా మంది పెట్టి కూడా 1 day 2 day ఇలా 10 days వరకు అయినా అప్లోడ్ చేస్తూనే ఉంటారు. కానీ కొంతమందికి రీచ్ అనేది రావు. ఎందుకు రావు? 5 days 10 days అప్లోడ్ చేసి వాళ్ళు ఏం చేస్తారు? ఇంకా రాదు, ఈ రీచ్ మనకి రాదు అనేసి వాళ్ళు ఆపేస్తారు. సో ఇలా అయితే చేయకూడదు. సో కరెక్ట్ ట్యాగ్స్ తోని అండ్ కరెక్ట్ మీ వీడియోస్ అనేది మీ అప్లోడ్ చేసేది మీ కంటెంట్ అనేది ఖచ్చితంగా బాగుండి మీకు 30 days 30 వీడియోస్ డైలీ ఫర్ వీడియో మీరు అప్లోడ్ చేస్తే ఖచ్చితంగా మీ వీడియో అనేది వైరల్ అవుతుంది, మీ యూట్యూబ్ ఛానల్ గ్రో అవుతుంది. సో యూట్యూబ్ అల్గరిథంకి ఎక్కువగా ఇష్టం ఏంటి అంటే ఎవరైతే యూట్యూబ్ ఛానల్లో అండ్ డైలీ వీడియోస్ చేస్తారో, కన్సిస్టెన్సీగా మెయింటైన్ చేస్తారో, సో యూట్యూబ్ అల్గరిథంకి ఇదంటే చాలా ఇష్టం. సో అందుకనేసి మీరు కూడా ఖచ్చితంగా మీరు డైలీ ఒక వీడియో ఖచ్చితంగా అప్లోడ్ చేయగలగాలి. సో ఇలా చేయగలిగినప్పుడే మీ యూట్యూబ్ ఛానల్ తొందరగా గ్రో అవుతుంది. ఎవరికైనా కానీ ఫస్ట్లో అంత తొందరగా వ్యూస్ అనేది రావు. సో ఇలాగే పెడుతూ ఉండాలి. సో 1 day 1 reel అండ్ నెక్స్ట్ డే ఇంకో షార్ట్ అండ్ థర్డ్ డే అండ్ ఇంకో షార్ట్ ఇలా పెడుతూ ఉంటే సో మీ రీల్ అనేది, మీ వీడియో అనేది ఏమవుతుంది? సో ఆడియన్స్ దగ్గర వెళ్ళినప్పుడు సో ఏమవుతుంది? ఓకే, 1 day సబ్స్క్రైబ్ చేయలేదు ఆ ఆడియన్స్, ఓకేనా? సో నెక్స్ట్ డే కూడా చేయలేదు అండ్ థర్డ్ డే కూడా చేయలేదు. సో 4th day అయినా ఖచ్చితంగా చేస్తాడు. సో ఎందుకంటే మీ ఆడియన్స్ అనేది తరచుగా ఎప్పటికీ అప్పుడు అప్డేట్ గా వాళ్ళ దగ్గర వెళ్తూ ఉంటుంది. సో వాళ్ళ దగ్గర షో అవుతుంది. ఏదో ఒక రోజు ఖచ్చితంగా మీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటాడు. సో సబ్స్క్రైబ్ చేసుకున్నప్పటి నుంచి సో అండ్ ఒక వ్యక్తి సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు అండ్ నెక్స్ట్ ఒక్క వ్యక్తి సబ్స్క్రైబ్ చేసుకుంటే అండ్ ఇంకో 10 members కి చేయబడుతుంది యూట్యూబ్ అల్గరిథం. సో ఇలా అయితే యూట్యూబ్ అల్గరిథం వర్క్ చేస్తుంది. ఓకేనా? సో ఇలా యూట్యూబ్ కి అంటే చాలా ఇష్టం అల్గరిథం కి. డైలీ ఎవరైతే కన్సిస్టెన్సీగా పోస్ట్ చేస్తారో సో వాళ్ళకైతే ఖచ్చితంగా రీచ్ అనేది వస్తుంది. 30 daysలో 30 వీడియోస్ పర్ డే ఫర్ వీడియో, ఒకటే వీడియో ఖచ్చితంగా అప్లోడ్ చేస్తే కనుక, అది కూడా ఖచ్చితంగా ఒక మంచి కంటెంట్ ఉంటే. మీరు చెత్త కంటెంట్ ని తీసి షార్ట్ వీడియో డైలీ ఒకటే అప్లోడ్ చేస్తా అంటే అక్కడ సెట్ అవ్వదు. సో ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి, అది కూడా మంచి వీడియో అండ్ మంచిగా మీ ఎడిటింగ్, మీ స్కిల్స్ ఒకటి ఖచ్చితంగా మీరు నేర్చుకుంటారు. సో మీకే అనిపిస్తుంది 1 వీడియో పోస్ట్ చేశాను, సో దానికి 1K వచ్చాయి అండ్ నెక్స్ట్ డే కూడా మంచిగా బెటర్గా ఇంకొంచెం మంచి స్కిల్స్ కూడా నేర్చుకొని అండ్ మంచిగా వీడియోస్ చేస్తాను అనుకొని మీరు ఇంకా కొంచెం మంచిగా
పోస్ట్ చేస్తారు. సో దానికి 2K వస్తాయి. సో 2K వచ్చినప్పుడు సో మీకు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఎందుకంటే నేను ఎంత కష్టపడి రీల్ చేశాను అండ్ ఎంత కష్టపడి షార్ట్ వీడియో చేశాను, అప్లోడ్ చేశాను. సో నాకు 2K వ్యూస్ వచ్చాయి అనేసి. సబ్స్క్రైబర్ రాకున్నా పర్వాలేదు, బట్ మీకు వ్యూస్ వస్తే ఆ ఫేస్లో ఒక ఆనందం అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇలా మీకు డైలీ 30 డేస్లో 30 వీడియోస్ ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి. మీ యూట్యూబ్ ఛానల్ అనేది గ్రో అనేది అవుతుంది. ఓకేనా? ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా గైస్. అండ్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.